ప్రైజ్ ద లార్డ్. సమాధానకర్తయగు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో పరిశుద్ధులైన మీ అందరికీ నా ధన్యవాదములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోహాను రాసిన 3వ పత్రిక 14వ వాక్య భాగం. నీకు సమాధానము కలుగునుగాక. సమాధానముగా ఉండుటకు పిలువబడిన వారలారా, మన యేసయ్య సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అయి ఉన్నాడు. సమాధానమును కొరకు మన యేసయ్య మన సమాధానార్థమైన శిక్షను కలువరి శిలువలో అనుభవించి ఉన్నాడు. మనకు భూమి మీద సమాధానం ఇవ్వుట కొరకు పరమును విడిచి భూమిపైకి ఎతించి ఉన్నాడు. ఆయన ఇచ్చు సమాధానము సమస్త జ్ఞానమునకు మించినదై ఉన్నది. అది మన హృదయమునకు తలంపులకు కావలి కాయునదై ఉన్నది. అనేక మంది కుటుంబాలలో, వ్యక్తిగత జీవితములలో, సంఘములలో సమాధానము కరువైనదిగా కనబడుచున్నది. ఇంట బయట, అంతరంగమందు బాహ్యమందు చేయుచున్న పనులయందు సమాధాన స్థితి లేనివారే కనబడుచున్నారు. సమాధానము వారి జీవితములో సమాధిగా మారెను. అన్ని ఉన్నను, అంతరంగమందును బాహ్యమందును అన్ని కలిగి ఉన్నను, డబ్బు, బంగారము, పదవి, పదిలమైన గూడు, పంచభక్ష పరమాణాలు, పరపతి అన్నీ కలిగి ఉన్నను సమాధానము లేనివారే భయముతోనూ కలవరముతోనూ దిగులుతోనూ వేదన చెందుతూ ఉన్నారు. పైకి బాగుగా ఉన్నట్లుగా కనబడుతున్నట్టు నటిస్తూ ఉన్నారు. అంతరంగ క్షోభ వర్ణనాతీతం. సమాధానం ఎక్కడ దొరికేది కాదు, తవ్వితే కనబడేది కాదు, చేదితే పైకి వచ్చేది కాదు. సమాధానం యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలవాడు. ఆయన సమాధానకర్తయగు దేవుడు. నీవు కలిగి ఉన్న ఎందులో కూడా నీకు సమాధానం దొరకదు. అవి నీకు సమాధానం ఇవ్వవు. నా ప్రియులారా, నీవు చేయుచున్న పాపపు క్రియల ద్వారా నీ సమాధానం కోల్పోయి ఉన్నావా? శరీరమందు పట్టి పీడిస్తున్న రోగముల ద్వారా సమాధానాన్ని పోగొట్టుకొని ఉన్నావా? నీ కుటుంబ ప్రతికూల పరిస్థితులను బట్టి సమాధానం లేనివారుగా ఉన్నారా? జరగబోచున్న కార్యాలను చూచి విని సమాధానం లేనివారై నిలిచారా? బాధపడకు, దిగులు పడకు, కలవరము చెందకు. యేసు చెంతకు రండి, సమాధానము కొరకు వేనుకొనుడి. నిశ్చయముగా ఆయన నీ పాపములను క్షమించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీ కుటుంబ పరిస్థితులు చక్కదిద్దే దేవుడు, ప్రతికూలమైన కార్యములన్నీ నీ జీవితములో మార్చివేయగలిగిన దేవుడై ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానమును అనుగ్రహించేవాడు, నది వలె సమాధానము ప్రవహింప చేయగలిగినవాడు, షాలేము రాజుగా నీ గుండె గుడిలో ఆయన ఏలుబడి చేయుచు నివాసము చేయగలిగినవాడు. అన్ని వైపులా నీకు సమాధానమిచ్చి అంతరంగమందు బాహ్యమందు సమాధానం ఏలుబడి చేయునట్లుగా చేయగలిగిన సమాధానకర్తయగు దేవుడు మీలో ఉండి తన సమాధానమును కలుగు చేసి రాకడకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక మారు మీ జీవపు మాట చేత మా హృదయాలని తెప్పరెల చేసి బలపరిచినందుకే మీకు స్తోత్రం. అనేక మంది జీవితాలలో, కుటుంబాలలో సమాధానము లేని వారిగా కనబడుచు ఉండగా ప్రభువా, మీరు సమాధానం ఇచ్చే దేవుడిగా ప్రత్యక్షమై ఉన్నందుకే మీకు స్తోత్రం. నిశ్చయముగా నీ ప్రజల జీవితములో సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించమని కోరుతున్నాం. అన్ని వైపుల, అన్ని దిక్కుల, అన్ని కోణాల్లో వారికి సమాధానమును మీరు ప్రసాదించి సమాధానకర్తగా తోడుగా ఉండి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ సమాధానము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.